ఫ్రెండ్స్ ఈరోజు మేము వినాయకుడు చేయబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మట్టి అయితే తెచ్చారు, చక్కగా నీట్ గా కలిపారు. చూడండి స్టార్ట్ చేస్తున్నారు. ఎవరి వినాయకుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయండి. ఫాస్ట్ గా బేస్ చేస్తున్నాడట ముందుగానే. నీది ఎంతవరకు వచ్చింది శశి? నువ్వు కూడా బేస్ చేస్తున్నావా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా పిల్లలు ఎంత బాగా చక్కగా చేస్తున్నారో. ఈరోజు సండే కదండి, వీళ్ళకైతే టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూద్దాం ఎలా చేస్తారో, ఎవరిది ఎంత బాగా వస్తుందో చూద్దాం. నీది ఎంతవరకు వచ్చింది? పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదండి. ఏ పిల్లైనా సరే ఈజీగా చేసే దేవుడు ఏది అంటే అది వినాయకుడు ఓన్లీ మాత్రమే. అయితే అయిపోయింది. దానికి బొజ్జకైతే రౌండ్ గా చేసి పెడుతున్నారండి. చూడండి ఒకసారి. నీది అయిపోయిందా? ఇది చిన్న వినాయకుడు చేస్తున్నాడు మా శశిగోడు. మా సాయి అయితే కొంచెం పెద్ద వినాయకుడు చేస్తున్నాడు. చూద్దాము ఎవరిది ఎలా వస్తుందో. ఎంతవరకు వచ్చింది? బొజ్జ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ వినాయకుడికి అయితే శశి, నీ వినాయకుడు ఎంతవరకు వచ్చింది? ఈడేదో రెడీ చేస్తున్నాడు, అది ఏ షేప్లో వస్తుందో తెలియట్లేదు మనకి. వెరైటీగా వచ్చింది వినాయకుడు. వినాయకుడు కాస్త ఎలకైపోయినట్టుంది. సాయి అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు వినాయకుడిని. చూద్దాం ఎలా వస్తుందో. రెండో కాల్ కూడా పెట్టడం జరిగింది. కాల్ వరకు అయితే వచ్చింది. మనోడిది ఎక్కడి వరకు వచ్చింది? శశి, ఏటి పెడుతున్నావు నువ్వు? కాలు ఎడుతున్నాడట. అది కాలులా లేదు, అది తోకలా వచ్చింది. అది చెయ్యి. సండే పూట పిల్లలకి ఇలాంటి ఏదైనా టార్గెట్లు ఇస్తుంటే మన బుర్రలు తినకుండా ఉంటారనమాట. అందుకే ఈ పిల్లలకైతే ఈ టార్గెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు మన శశిగౌడ్ వినాయకుడిని. పైన ఒక చిన్న బాల్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండింటికి అటాచ్మెంట్ చేశాడు. ఇప్పుడు దీనికి తొండం చెవులు చేస్తాడు అనమాట. మన శశిగౌడ్ది వినాయకుడు ఎలాగో రెడీ అయ్యి ఎలాగో వస్తుంది. వినాయకుడు రెడీ అయిపోయింది. వినాయకుడు షేప్ అయితే ఇలా వచ్చింది. పెద్ద వినాయకుడు అయిపోయింది. ప్రసాదం పెట్టడం, పువ్వులు పెట్టడం అయిపోయిందండి. మా చిన్న వినాయకుడు ఇది. చూడండి చిలక కూడా పెట్టాడు మా శశిగౌడ్. సూపర్ 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 వినాయకుడు. ఆగండి.